హాయ్ అండి. ఈరోజు స్ట్రాబెర్రీ ప్లాంట్ పాటింగ్ మిక్స్ చేశాను. ప్లాంట్స్ పాటింగ్ చేశాను. అది మీతో షేర్ చేస్తాను. హాయ్ అండి. నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఎంతగానో యూజ్ అవుతుంది గార్డెన్ చేసిన వారికి. నేను స్ట్రాబెర్రీ ప్లాంట్స్ 10 ప్లాంట్స్ రప్పించానండి. సిటీజీ గ్రూప్ వాళ్ళు తెచ్చిచ్చారు. ఇలా ఉన్నాయి. ప్లాంట్స్ వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. వచ్చి 2 డేస్ అయింది. నేను కలెక్ట్ చేసుకోవడం లేట్ అయింది. అందులో చిన్న ప్లాంట్స్ అండి, చాలా చిన్న సక్యులెంట్స్ వచ్చాయి. ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి కొద్దిగా కేరింగ్ అవసరం అండి. వాటర్ తగిన మోతాదులో ఉండాలి, ఎండ కూడా అలాగేనండి. మొక్కలు ఏమైనా షేడ్లో పెట్టుకోవాలండి. మన దగ్గర మొక్కలు ఉంటాయి కదా, వాటి నీడలో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సాయిల్ కొద్దిగా డ్రై అయినాక వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఓవర్ వాటరింగ్ పనికిరాదు. ఈ ప్లాంట్స్ తెచ్చిచ్చేసరికి బాగా ఈవినింగ్ అయిపోయిందండి. మబ్బులు కూడా ఉన్నాయి, బేగా చీకటి పడ్డది. వెంటనే ప్లాంటింగ్ చేసేసాను. అది మీతో షేర్ చేస్తాను. నేను స్ట్రాబెర్రీ కోసం ఈ విధంగా సాయిల్ మిక్స్ చేసుకున్నానండి. మొత్తం అయిపోయింది, నేను కలిపేశాను. మీ గురించి ఇలా షేర్ చేస్తున్నాను. మళ్ళీ మిక్స్ చేసి తక్కువ మోతాదులో 60% సాయిల్ అండి, 20% కోకోపీట్ తీసుకున్నాను. 20% ఎరువు ఏదైనా వర్మీ కంపోస్ట్, కౌడంగు రెండు కలిపి ఒక 20% ఉంటే సరిపోతుంది. అలాగే కన్స్ట్రక్షన్ సాయిల్ ఒక 5% ఉంటే సరిపోతుంది. 3% అయినా పర్వాలేదు. అలాగే కొద్దిగా నీమ్ కేక్ వేసుకోవాలండి. కోకోపీట్ కంపల్సరీ అంటే కంపల్సరీగా ఉంటే మంచిదేనండి. కోకోపీట్ వాటర్ని రిటర్న్ చేస్తుంది, సాయిల్ డ్రై అవ్వకుండా ఉంటుంది. మరొకటి జీవన ఎరువులు వేస్తున్నానండి. అందుబాటులో నేను వేస్తున్నవి జీవన ఎరువులండి. ట్రైకోడర్మా విరిడి, వ్యామ్, సుడోమోనాస్ కూడానండి. మట్టి నుండి వచ్చే తెగులు నివారిస్తుందని. ఇంకోటి బీబీ పౌడర్ అండి, బవేరియా అంటారు. ఇది కూడా పెస్ట్ కంట్రోల్కి బాగా పనిచేస్తుంది. ఇదంతా ఫంగస్ డెవలప్ అవుతుందండి. మనం వేసినట్టే కాకుండా సాయిల్లో ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఈ జీవన ఎరువు కలుపుతున్నాను. జీవన ఎరువులు ఏమీ లేకపోయినా అండి, సాయిల్లో కలుపుకోవడానికి పశువుల ఎరువు, తర్వాత వేపపిండి కంపల్సరీ ఉండాలండి. కొద్ది కన్స్ట్రక్షన్ సాయిల్ కూడా వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు మోతాదు ఎంత అంటే అండి, 100 కేజీల ఎరువులోని ఒక్కొక్క కేజీ కలుపుకొని ఉంటారండి. అది మొక్కల మీద వేస్తూ ఉంటారు. ఈ జీవన ఎరువు ఎంత కొద్దిగా వేసినా పర్వాలేదు, డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ జీవన ఎరువులు కలుపుకున్నప్పుడు ఆ సాయిల్ ఎక్కువ రోజులు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. లేదంటే హీట్ రిలీజ్ అవుతుంది, దానివల్ల మొక్కలు డ్యామేజ్ అవుతాయి. కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి. ఈ జీవన ఎరువులు స్టోర్ చేసుకోవడమే కాకుండా మనం పాటింగ్ మిక్స్ చేసుకున్నా సరే కనీసం 5 నుండి 3 రోజుల వరకైనా ఉండాలి. అప్పుడే మనం వేసిన ఎరువు మట్టిలో బాగా మిక్స్ అయ్యి మొక్కలు పెట్టగానే వెంటనే గ్రోతింగ్ కనిపిస్తుంది. అంటే ఎదగడానికి ఆస్కారం వెంటనే కనిపిస్తుంది. నేనైతే 10 మొక్కలకి సరిపడగా పాటింగ్ సాయిల్ కలుపుకున్నానండి. నేను సాయిల్ మిక్స్ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయినా, అందుకు తక్కువ మోతాదులో మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు బాగా ఎరువులు కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ వీడియోలో మీకు పశువుల ఎరువు, తర్వాత వేపపిండి కనిపించలేదు కదండి. నేను ఆ సాయిల్లో కలుపుకున్నాను. కౌడంగు, తర్వాత వేపపిండి, ఆ సాయిలే మిక్స్ చేస్తున్నాను. ఈ స్ట్రాబెర్రీ ఒక్క మొక్క ఉన్నా సరిపోతుందండి. ఎక్కువ మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు. ఇక పెస్ట్ కంట్రోల్కి వస్తేనండి, మనం అన్ని మొక్కలకి ఇచ్చేటట్టు ఈ మొక్కకి కూడా ఇవ్వాలి. అది ఎలా అంటే లైట్గా ఎక్కువ వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వాలి. నేను మొక్కలు తెచ్చేసరికి చీకటి పడ్డదండి. వెంటనే పాటింగ్ చేసేస్తున్నాను. కలిపి ఉన్న సాయిల్లో కవర్లో వేసుకొని ఒక టబ్లో వేస్తున్నాను. అందాకలా టబ్స్ కూడా లేవు, ఒక టబ్లోనే 10 ప్లాంట్స్ వేసేస్తున్నాను. ప్లాంట్ పాటింగ్ చేసేటప్పుడు చీకటి పడ్డదండి. అలాగే వీడియో తీసాను, మిస్ అవుతుందని 10 పాట్స్ ఒకే టబ్లో వేసేస్తున్నానండి. 50 రూపీస్ టబ్లో 5 ప్లాంట్స్ అయితే సరిపోతుంది. 50 రూపీస్ టబ్లో మరీ ఎక్కువ ప్లేస్ అవసరం లేదు. 50 రూపీస్ టబ్లో 4 నుండి 5 మొక్కలు వేసుకుంటే సరిపోతుంది. నేను టబ్స్ ఖాళీ లేక 10 ప్లాంట్స్ అందాకలా ఈ టబ్లోనే వేసేస్తున్నానండి. ముందు సాయిల్ పరిచేసుకొని టబ్లో మార్కింగ్ చేస్తాను. మొక్కలు సపరేట్ చేసిన వేసే ముందు మార్కింగ్ చేశానండి. మొక్కలన్నీ ఒక దగ్గరే ఉండకుండా 10 హోల్స్ పెట్టాను. దగ్గర వచ్చేస్తాయనే ఉద్దేశం మీద. ప్రస్తుతానికి 10 సాప్లింగ్స్ ఒక దాంట్లో వేస్తున్నానండి. దగ్గర లేకుండా ముందుగా మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే హోల్స్లా పెడుతున్నాను సాయిల్కి.
అంటే దగ్గరగా వచ్చేస్తాయనే ఉద్దేశం మీద మళ్ళీ 5 ప్లాంట్స్ తీసి వేరే టబ్లో వేసేస్తాను. ప్రస్తుతానికి ఈ టబ్లో వేసేస్తున్నాను. మొక్కలు బాగా డెలికేట్గా ఉన్నాయి సాప్లింగ్స్. వీటికి రూట్స్కి సీల్ వేశారండి, పేపర్ కవరు. అవి రిమూవ్ చేసేస్తున్నాను. తీయకపోయినా పర్వాలేదు, ఏంటో అవే ఓపిక లేకుండా ఉన్నాయనే ఉద్దేశంతో ఏమైనా అడ్డుతుందని తీసివేస్తున్నాను. రూట్స్ బాగా ఫామ్ అయ్యాయండి. ఇది డే టైం తీసిన వీడియో అండి. టబ్లో పైన గుప్పుడు కన్స్ట్రక్షన్ సాయిల్ జల్లానండి. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, కాండం ఒక కుళ్ళే ప్రమాదం ఉంటుందేమో అని భయం మీద ఒక పిడికుడు అలా పైనే చల్లాను. ప్లాంట్స్ ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి, నైట్ అంతగా కనిపించలేదని. ఇందులో 2 మొక్కలు బాగా డెలికేట్గా ఉన్నాయండి. లీవ్స్ బాగా ఎండిపోయాయి, వేరే లీవ్స్ లేవు. అవి బతకడానికి ఆస్కారం లేదు. మిగతా 8 ప్లాంట్స్ బతుకుతాయి. ఈ స్ట్రాబెర్రీ మొక్కకి మొదల దగ్గర ఓపెన్గా వదిలేయండి, మట్టి వేసేయకూడదు. అక్కడి నుండే స్టెమ్స్, ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి. కుదుళ్ళ దగ్గర ఓపెన్ వదిలేయాలి. కుదుళ్ళ కిందకే సాయిల్ ఉండాలి. ఈ కేర్ ఇంపార్టెంట్ అండి, లేకపోతే ఈల్డ్ రావడానికి అవకాశం ఉండదు. అలానే మొక్క కుళ్ళే అవకాశం ఉంటుంది. ఈరోజు వీడియో అంతేనండి. ఎవరైనా టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.